హలో అండి. ఈరోజైతే మార్నింగ్ అయితే వాకిలి ఊడ్చుకొని అలుకు చల్లేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే నేనైతే ఈరోజు డిజైన్ ముగ్గు అయితే వేద్దామనేసి అనుకున్నాను. డిజైన్ ముగ్గు అయితే వేస్తున్నాను. రోజు అయితే మెలకల ముగ్గులు వేస్తాను. అవి అంత పర్ఫెక్ట్గా రావు, కాకపోతే ట్రై చేస్తున్నాను. నాకైతే డిజైన్ ముగ్గులు కొన్ని అయితే వచ్చు. ఇట్లాగైతే సింపుల్గా ఫ్లవర్స్ డిజైన్ ముగ్స్ అయితే వేస్తాను నేను. ఇంకా ముగ్గులు వేసుకున్న తర్వాత కూలర్లో నీళ్ళైతే పోయాలి. కూలర్లో నీళ్ళైతే పోస్తున్నాను. నల్ల అయితే వస్తుంది, అందుకోసమని నల్ల వచ్చినప్పుడు టకటక్క పోసుకోవచ్చు కదా అనేసి కూలర్లో నీళ్ళైతే పడుతున్నాను. అంటే బకెట్స్తో అయితే పోస్తున్నాను. ఇంకా వెనకాలకు పైప్ అయితే అందదు, అందుకోసమని బకెట్స్తో మోస్తూ కూలర్లో అయితే నింపుకున్నాను. ఇంకా మా చిన్నోడికి అయితే మెత్తగా వండుతాను అన్నం. ఇంకా వాడి కోసం అనేసి బియ్యం అయితే నానబెడుతున్నాను, కొన్ని పప్పులు అయితే వేసేసి. ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి మా చిన్నోడు ఇలా క్యూట్ స్మైల్తో దర్శనం అయితే ఇచ్చాడు. ఇంకా పిల్లలు లేచిన వెంటనే నవ్వుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కొంతమంది పిల్లలు లేచిన వెంటనే ఏడుస్తుంటారు, వాళ్ళని చూస్తే కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఎంతైనా మన పిల్లలే కదా. ఇంకా తర్వాత నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చుకోకముందు కొన్ని అయితే బోళ్ళు ఉండే, అవి అయితే తోమేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే కూరగాయలు ఏం లేవు, ఇంకా షాప్కి వెళ్ళేసి ఏమైనా తీసుకురావాలి. ఇంకా చాయ్ అయితే తాగేస్తున్నాను. బ్రష్ అయితే చేసేసి చాయ్ తాగుతున్నాను. మా పెద్దోడికి అయితే పాలు పోసాను, నేనైతే చాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా షాప్కి వెళ్ళేసి పల్లీలు అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. పల్లీలతో ఏం చేయొచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.